హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SAP FSCO తెలుగు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం డిస్ప్లే బ్యాలెన్సెస్ గురించి, లైన్ ఐటమ్ జర్నల్ గురించి, డాక్యుమెంట్ జర్నల్ గురించి, అలాగే జిఎల్ అకౌంట్ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో డాక్యుమెంట్ రివర్సల్ గురించి తెలుసుకుంటాం, ఆర్ ఇండివిజువల్ రివర్సల్. సో ఈ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటి? సపోజ్ SAPలో మనం జిఎల్ పోస్టింగ్స్ ఏదైనా పోస్టింగ్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ ఒక ఎంట్రీకి బదులు ఒక ఎంట్రీ వేసాం అనుకోండి, అంటే ఒక పోస్టింగ్ సంబంధించి ఒక ఎంట్రీ రివర్స్ అయిందనుకోండి, అటు ఒకదానికి ఒక బదులు. అలాంటి టైంలో వీటిని అడ్జస్ట్ చేయడానికి ఈ డాక్యుమెంట్ రివర్సల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. మనకి ఈ డాక్యుమెంట్ రివర్సల్ అనేది 5 టైప్స్. 1 ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, 2 రివర్సల్ ఆఫ్ రివర్సల్ డాక్యుమెంట్, 3 మాస్ రివర్సల్, 4 క్లియర్డ్ ఐటమ్ రివర్సల్, 5 అక్రెల్ ఆర్ డిఫరల్ డాక్యుమెంట్ రివర్సల్. సో వీటిలో మొదటి 3 అంటే ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్ డాక్యుమెంట్, మాస్ రివర్సల్ అనే 3 ప్రజెంట్ ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. అప్కమింగ్ వీడియోస్లో అంటే క్లియర్డ్ ఐటమ్కి సంబంధించి మనం అకౌంట్ రిసీవబుల్స్లో తెలుసుకుంటాం, అలాగే అక్రెల్ అండ్ డిఫరల్కి సంబంధించి మంత్ ఎండ్ ప్రావిజన్స్లో తెలుసుకుంటాం. సో మొదటి 3కి సంబంధించి ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్కి టీకోడ్ FP08. సో దీని నావిగేషన్, అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్స్, రివర్స్, ఇండివిజువల్ రివర్సల్ FP08. సో మనం ఇప్పటివరకు 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. సో ఇప్పుడు నేను ఏ డాక్యుమెంట్ అయితే రివర్స్ చేద్దాం అనుకుంటున్నానో ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇస్తాను. సో నేను సెకండ్ డాక్యుమెంట్ని రివర్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్, ఏ డాక్యుమెంట్ని అయితే మీరు రివర్స్ చేద్దాం అనుకుంటారో ఆ డాక్యుమెంట్ నెంబర్, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్ ఇవ్వాలి. ఇచ్చాక డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అనే బటన్ని క్లిక్ చేస్తాం. సో డిస్ప్లే బిఫోర్ రివర్సల్లో డాక్యుమెంట్ ఎలా ఉందంటే, పోస్టింగ్కి 40 అంటే డెబిట్ ఎంట్రీ ఏమో శాలరీ అకౌంట్ ఇచ్చాం 5 lakhs అమౌంట్, అలాగే క్రెడిట్ ఎంట్రీ ఏమో 50 అంటే SBI అకౌంట్ ఇచ్చాం 5 lakhs. సో దీన్ని నేను రివర్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి బ్యాక్ ఆరో క్లిక్ చేస్తాం, ఆర్ F3 యూస్ చేస్తాం, అండ్ ఇప్పుడు సేవ్ చేస్తాం. సో సేవ్ కొట్టాక డాక్యుమెంట్ 5 was posted ఇన్ కంపెనీ కోడ్ పోలో. సో దీన్ని ఇప్పుడు నేను చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తాం, డిస్ప్లే క్లిక్ చేస్తాం. సో ఇది చూడండి, ఇందాకలా 40 ఉండేది పోస్టింగ్కి, డెబిట్లో ఉండేది, అది క్రెడిట్లోకి మారింది. ఐడెంటిఫై చేశారా? ఇందాకలా 40లో ఉండే శాలరీ అకౌంట్ 50లోకి వెళ్ళింది, అలాగే 50లో ఉండే SBI అకౌంట్ 40లోకి వెళ్ళింది. సో దీన్ని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటాం. సో ఒరిజినల్గా చూడాలనుకోండి, ఇక్కడ రివర్సల్ డాక్యుమెంట్ని క్లిక్ చేస్తాం. సో ఇది యాక్చువల్ పోస్టింగ్. ఓకేనా? సో నెక్స్ట్ రివర్సల్ ఆఫ్ రివర్సల్ డాక్యుమెంట్ గురించి తెలుసుకుందాం. సో దీనికి ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా జిఎల్ పోస్టింగ్స్లోకి వెళ్ళాలన్నమాట. /F-02 ఆర్ /F-02. ఇక్కడికి వెళ్ళాక పోస్ట్ విత్ రిఫరెన్స్ అనే బటన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ లాస్ట్ అంతా 5 అంటే ఏ డాక్యుమెంట్ అయితే మనం రివర్స్ చేసామో దాన్ని మళ్ళీ రివర్స్ చేద్దాం అనుకుంటున్నాం. రివర్సల్ ఆఫ్ రివర్సల్ డాక్యుమెంట్ ఆ నెంబర్ ఇచ్చాక, ఈ నెంబర్ ఇచ్చాక కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్ 2017, అండ్ ఈ ఫ్లో కంట్రోల్లో ఈ జనరేట్ రివర్సల్ పోస్టింగ్ని యాక్టివేట్ చేస్తాం. చేశాక ఎంటర్ కొడతాం 2 సార్లు. సో మళ్ళీ అలాగే 40 అనేదేమో వచ్చి శాలరీ అయింది, 50 అనేదేమో SBI అకౌంట్ అయింది. సేవ్. సో డాక్యుమెంట్ 6 was posted ఇన్ కంపెనీ కోడ్ పోలో. సో మనం ఇందాక దేన్నైతే మార్చామో దాన్నే మళ్ళీ సేమ్ ఎంట్రీకి మార్చాం. ఆ మార్చినప్పుడు కొత్త ఎంట్రీ వస్తుంది అనమాట, దాన్ని 6th డాక్యుమెంట్ కింద తీసుకుంది. ఓకే, నెక్స్ట్ మాస్ రివర్సల్ గురించి తెలుసుకుందాం. సో దానికి మనం ఏం చేస్తామంటే ముందుగా మనం ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి రావాలి. ఓకే, సేమ్ ఈ నావిగేషన్ గుర్తుంది కదా, అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్స్, రివర్స్, F.80 మాస్ రివర్సల్. ఈ మాస్ రివర్సల్ ఎందుకు యూజ్ చేస్తామంటే
ఒక మనం పోస్ట్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక ఆర్డర్లో ఉన్నాయనుకోండి. సపోజ్ 3, 4, 5 ఇలా ఒక ఆర్డర్లో ఉన్నాయనుకోండి. ఒకేసారి అన్నింటినీ రివర్స్ చేయడానికి ఈ మాస్ రివర్సల్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. ఒక ఆర్డర్లో ఉండాలి, మర్చిపోకండి. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తాం. అలాగే మాస్ డాక్యుమెంట్ కాబట్టి నెంబర్ రేంజ్ ఎక్కడి నుంచి ఇద్దాం అనుకున్నా సెలెక్ట్ చేద్దాం. సో సెలెక్ట్ రేంజెస్, లోవర్ లిమిట్ ఎక్కడి నుంచి మనం సెకండ్ ఆల్రెడీ రివర్స్ చేస్తాం. సో 3rd నుంచి 5th వరకు అప్పర్ లిమిట్. కాపీ. ఇది ఇచ్చాక ఫిజికల్ ఇయర్ ఇస్తాం 2017. సో ఎగ్జిక్యూట్ కొడుతున్నాం. సో అలా క్లిక్ చేసాక ప్రాసెస్ కంప్లీటెడ్ అని వచ్చింది, అంటే మాస్ రివర్సల్ జరిగింది. సో ఇక్కడ గమనిస్తే మనం 3 నుంచి 5 వరకు ఇచ్చాం. ఓకే, సో అందులో మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన మూడు డాక్యుమెంట్స్ని పోస్ట్ చేసాం కదా. సో 1, 2 అనే వాటిని మనం రివర్స్ చేసాం. సో 1ని రివర్స్ చేస్తే 4 అవుతుంది, 2ని రివర్స్ చేస్తే 5 అవుతుంది. సో నేను 3 నుంచి 5కి ఇచ్చినప్పుడు ఏమైందంటే 3 ఒకటి రివర్స్ అయింది. అండ్ ఏం చెప్తుందంటే 4, 5 గురించి డాక్యుమెంట్ వాజ్ ఆల్రెడీ రివర్స్డ్. సో ఇది ఆల్రెడీ రివర్స్ చేయబడి ఉన్నది కాబట్టి దీన్ని తిరిగి చేయలేమని చెప్తుంది. రైట్. సో దీని అర్థం రివర్స్ చేయని డాక్యుమెంట్ మాత్రమే ఇది రివర్స్ చేస్తుంది. ఓకే, సో ఇది ఈ వీడియోలో మనం ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ గురించి, రివర్సల్ ఆఫ్ రివర్సల్ డాక్యుమెంట్ గురించి, మాస్ రివర్సల్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో హోల్డింగ్ డాక్యుమెంట్స్ గురించి, అకౌంట్ అసైన్మెంట్ మోడల్ గురించి తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.